వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి నుండి అఫీషియల్గా కొద్దిసేపటి క్రితమే 6,238 పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. 10th క్లాస్ ఐటీఐ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు నుండి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. స్టార్టింగ్ మీకు 45,000 శాలరీ అయితే వస్తుంది. మన సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండి వరకు చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ డేట్స్ అయితే ఇక్కడ కింద వాళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగింది. డేట్ ఆఫ్ ఇండికేటర్ నోటీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్, ఇదైతే నోటిఫికేషన్ డేట్. కిందికి వచ్చినట్లయితే ఇదైతే అప్లికేషన్ డేట్. 28/6/2025 అయితే మీరు అప్లికేషన్ డేట్ అయితే స్టార్టింగ్ డేట్ అయితే ఈ డేట్ అయితే చూసుకోవచ్చు. అలాగే ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే 28/7/2025. లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీ ఆఫ్ పేమెంట్ డేట్ పేమెంట్ డేట్ అయితే 30/7/2025. మీరు ఈ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా కూడా దానికి కూడా సపరేట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ డేట్స్ మధ్యలో మీరు ఏమైనా నోటిఫికేషన్లో మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా మీరు మాడిఫై చేసుకోవడానికి అయితే వాళ్ళైతే డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు ఎటువంటి ఎటువంటి వేకెన్సీస్ అయితే భర్తీ చేశారనేటువంటిది అయితే ఈ టేబుల్లో అయితే వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అయితే టోటల్గా 183 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితే 6,055 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. టోటల్గా 6,238 టోటల్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అందులో ఇక్కడైతే పే స్కేల్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అయితే 29,000 అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకుంటే పే స్కేల్ అనేది శాలరీ అనేది 19,900 అయితే మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ అయితే మెన్షన్ చేశారు. 18 నుంచి 33 ఇయర్స్ వాళ్ళకైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వాళ్ళకైతే జనరల్ కేటగిరీ వాళ్ళకి 18 నుంచి 33 ఇయర్స్ వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి జనరల్ కేటగిరీ వాళ్ళైతే 18 నుంచి 30 ఇయర్స్ వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. 10th ఐటీఐ డిప్లొమా అయితే పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అలాగే నార్మల్ డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అది ఏ విభాగాలలో అనేది అయితే సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో అయినా అలాగే ఎనీ సబ్ స్ట్రీమ్లో అయినా కూడా కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళైతే అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే 10th ఐటీఐ ఇంటర్ వాళ్ళకి కూడా నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ఇక్కడ 10thలో ఇంటర్ ఐటీఐ వాళ్ళకు కూడా ఇక్కడ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళకి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇక్కడ సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ అండి. ఎస్ఎన్టీ అంటే సిగ్నల్స్ అండ్ టెలికమ్యూనికేషన్. ఇందులో ఐటీఐ సర్టిఫికేట్ అయితే మీకైతే ఉండాలి. అలాగే ఇంటర్తో కూడా అప్లై చేసుకోవచ్చు. అలా 10thతో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 10th అయితే మీరైతే దానికి సంబంధించిన రిలేటెడ్ అప్రెంటిస్షిప్ అయితే చేసి ఉండాలి. అలాగే ఐటీఐ అయితే దీనికి సంబంధించి రిలేటెడ్ అయితే ఇంటర్న్షిప్ అయితే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్, మెకానిక్ అండ్ ఎలక్ట్రీషియన్, వైర్మెన్ అయితే ఈ సంబంధించిన ట్రేడ్స్లను అయితే ఐటీఐ అయితే చేసి ఉండాలి. అలాగే ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళైతే కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 2 ఈ రెండుకు సంబంధించి వేరువేరు ఎగ్జామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అయితే మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్కు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీ సెలెక్షన్ ప్రాసెస్ అంటే ఎవరు ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే వాళ్ళైతే క్వాలిఫై అవుతారు దీనికి సంబంధించి అని అయితే ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. యూఆర్ వాళ్ళకైతే కేటగిరీ సంబంధించింది అయితే వాళ్ళకైతే 40% మార్క్స్ అయితే వాళ్ళైతే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే 40% స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళైతే 30% స్కోర్ అయితే వీళ్ళైతే ఎగ్జామ్లో స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే 30% అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 20% అయితే వాళ్ళ ఎగ్జామ్లో స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ తర్వాతనైతే మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు సింగిల్ ఎగ్జామే వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి టెక్నీషియన్ గ్రేడ్ 1 అయినా చూసుకోవచ్చు, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 అయినా చూసుకోవచ్చు. ఈ రెండు ఎగ్జామ్స్ కూడా విడివిడిగానే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. ఈ రెండు ఎగ్జామ్లో ఏది మీరు క్వాలిఫై అయినా కూడా సింగిల్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ తర్వాత డైరెక్ట్గా మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీకు మెయిన్స్, ప్రిలిమ్స్ అలాంటి ఎగ్జామ్స్ అయితేనే ఏమి లేవు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎవరెవరైతే ఆర్ఆర్బీలో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ జోన్లు అంటే ఏ ప్రాంతాల వారికి ఎన్ని నోటిఫికేషన్లు అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయని అయితే ఇక్కడైతే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ అనేది ఇక్కడ ఉంది కదా, దానికి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో చూసుకుంటే కేటగిరీ వైజ్గా యూఆర్లో ఎన్ని ఉన్నాయి, ఎస్సీలో ఎన్ని ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఓబీసీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అయితే దానికి సంబంధించిన అయితే అన్ని పోస్టుల వారీగానైతే ఇక్కడ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇదైతే చూసుకొని మీ ప్రాంతంలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయని అయితే చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి అయితే అన్ని ప్రాంతాల వారీగానైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా వైజ్ నోటిఫికేషన్ కాబట్టి అన్ని ప్రాంతాల వారీగానైతే ఇక్కడైతే అన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో ఈ ఐటీఐలో అయినా అలాగే డిప్లొమాలో అయినా కూడా మీ ఏ ట్రేడ్లో మీరైతే చదువుకున్నారో దానికి సంబంధించి పోస్ట్కి అయితే మీరైతే ఎలిజిబిలిటీ చూసుకొని దానికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది, మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది.